హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి ఒక శుభవార్తను అయితే వెల్లడించారు. అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి వడ్డీ అనేది మాఫీ అయితే చేశారు. అయితే ఈ వడ్డీ ఏ విధంగా మీరు మాఫీ చేశారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే మీకు వడ్డీ అనేది ఎంత తగ్గబోతుంది, ఏంటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతుంది. దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారేంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పారు. గ్రామీణ బ్యాంకుల నుండి స్వయం సహాయక సంఘాలు తీసుకున్నటువంటి రుణాలపైన 2026 జూలై 1 నుండి మనకి ఇక్కడ వడ్డీకి సంబంధించి సర్వీస్ ఛార్జీలు మాఫీ చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక మహిళలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారు అయితే చెబుతున్నారు. ఇక 5 లక్షలకు పైబడిన రుణాలపై వడ్డీ రేటును కూడా అయితే తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి 13% వడ్డీని 12% తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం అయితే తెలిపింది. తాజా నిర్ణయం అధిక మొత్తాల్లో రుణాలు తీసుకున్నటువంటి స్వయం సహాయక సంఘాలకు కొంత మేరకు ఉపశమనం అనేది లభించనుంది. ఇప్పటికే రుణాలపై వసూలు చేస్తున్నటువంటి ప్రాసెసింగ్ ఫీజులు కానివచ్చు, ఛార్జీలు కానివచ్చు, అలాగే ఇన్స్పెక్షన్ ఛార్జీలను కూడా అయితే రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు ఇప్పటికే చర్యలు అయితే చేపట్టాయి. సో ఇక ఎస్బీఐలో ఎవరైతే రుణాలు తీసుకుంటున్నారో ఆ బ్యాంకులకు సంబంధించి, అలాగే యూనియన్ బ్యాంకులో ఎవరైతే రుణాలు తీసుకుంటున్నారో డ్వాక్రా మహిళలు, ఈ బ్యాంకులకు సంబంధించి సర్వీస్ ఛార్జీలు, వడ్డీ కూడా మనకు ఇప్పుడు ప్రజెంట్ 13% అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే 1% తగ్గించి 12% తగ్గించడం అయితే జరిగింది. ఇది ఇలా ఉంటే బ్యాంకు రుణాలపై ప్రభుత్వం అందించేటటువంటి సున్నా వడ్డీ పథకము ప్రయోజనాలు పొందాలంటే రుణ వాయిదాలు ఈఎంఐ నిర్ణీత గడువులోగా చెల్లించడం తప్పనిసరి అని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేశారు. సమయానికి వాయిదాలు చెల్లించిన స్వయం సహాయక సంఘాలకే ఈ రాయితీ అనేది పూర్తి స్థాయిలో అయితే వర్తిస్తాయని తెలుపుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ప్రతి నెల మీరు డిలే చేయకుండా మీరు లోన్స్ అనేది పేమెంట్ చేసేస్తుండాలి. ఒకవేళ మీరు పేమెంట్ ప్రతి నెల చెల్లించకుండా ఉంటే అలాంటి వారికి ఇదైతే వర్తించదు. ప్రతి నెల కట్టే వారికి మాత్రమే ఈ వడ్డీ అనేది తగ్గింపుకు సంబంధించి సర్వీస్ ఛార్జీలకు సంబంధించినటువంటి రూల్ అనేది వర్తిస్తుంది. ఇక ప్రభుత్వం తాజా నిర్ణయం గ్రామీణ బ్యాంకుల్లో సుమారు 2.75 లక్షల మంది మహిళా సంఘాలకు భారీ ప్రయోజనం అయితే కలుగుబోతుందని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు. ఇప్పటికే డ్వాక్రా సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు వారి ఉత్పత్తులకు సంబంధించి అంతర్జాతీయంగా మార్కెటింగ్ కల్పించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుందని చెప్పేసి కొనసాగింపుగా ఇప్పుడు ఈ నిర్ణయాలు అయితే వెలువడ్డాయి. ఈ విషయంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో గ్రామీణ మహిళలు పొందే రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు కానివచ్చు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు రద్దు చేయడం జరిగిందని, అలాగే ఇన్స్పెక్షను, ప్రాసెసింగ్, పాస్ బుకింగ్, ప్రింటింగు, క్యాష్ హ్యాండ్లింగు రుసుమును కూడా అయితే రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇక జూలై 1వ తేదీ నుండి స్వయం సహాయక సంఘాలు మహిళలకు ఇచ్చేటటువంటి రుణాలపైన కూడా ఎలాంటి సేవా రుసుము అనేది వసూలు చేయరని చెప్పేసి కూడా అయితే ఇక్కడైతే చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంకులు మాత్రమే ఈ రూల్ అనేది వర్తిస్తుంది. ఇంకా మిగిలిన బ్యాంకులు కూడా అయితే డిస్కషన్ అయితే చేస్తున్నారు. సో మిగిలిన బ్యాంకులు కూడా అయితే ఇదే రూల్ వర్తించే అవకాశం అయితే ఉంది కొన్ని రోజుల తర్వాత. ఇక డ్వాక్రా మహిళలకు ఇచ్చేటటువంటి ప్రాసెసింగ్ ఫీజును ఇప్పటికే మాఫీ చేశామని, ఇతర బ్యాంకులు కూడా అన్ని రకాల సేవల రుసుములను మాఫీ చేయాలని చెప్పేసి మంత్రి కోరారు. ఏపీ మహిళలు పొదుపులో దేశంలోనే అగ్రస్థానం ఉన్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. 2025 సంవత్సరం మార్చి 31 నాటికి ఏపీలోని డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో 15,917 కోట్ల రూపాయలు పొదుపు చేస్తున్నట్లు గణాంకాలు అయితే వెల్లడించాయి. ఇది ఏ దేశంలోనూ అత్యధికమని ఏపీలోనే మనకు 1.23 కోట్ల మంది మహిళలు దీనిలో భాగస్వాములయ్యారని చెప్పి చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మనకు యూనియన్ బ్యాంకు, అలాగే మనకు స్టేట్ బ్యాంకులో ఎవరైతే లోన్స్ తీసుకుంటున్నారో వీరికి ప్రాసెసింగ్ ఫీజు కానివచ్చు, ఇన్స్పెక్షన్ ఛార్జీలు కానివచ్చు, అలాగే వడ్డీ రేటు కూడా అయితే తగ్గించడం అయితే జరిగింది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.